లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ కి అప్పిప్పించిన పాపానికి వాళ్ళ అప్పు తీర్చకపోతే వీళ్ళ అప్పులు తీసుకొచ్చిన వీళ్ళని హెరాస్ చేస్తూ ఉంటే భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకొని చనిపోయడం జరిగింది. సో ఈ విషాద ఘటన బెజ్జంకి మండలం దాచారంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం వాళ్ళ బాడీస్ ఇక్కడ పోస్ట్ మార్టంకి రావడం జరిగింది. మనం కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము. సో వాళ్ళ ఫ్రెండ్స్ కి డబ్బులు అవసరం ఉంది, అప్పు కావాలి అంటే ఈ చనిపోయిన పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూడా ఆ డబ్బులు తీసుకొచ్చి తనకు అప్పిప్పించడం జరిగింది. అతనైతే ఎప్పుడు కూడా రెస్పాండ్ కాలేదంట వాళ్ళ ఫ్రెండ్సే. సో అప్పిప్పించిన వాళ్ళు వీళ్ళని ప్రెజర్ చేయడంతో భార్యాభర్తలు ఇద్దరు ఎలాంటి దిక్కుతోచని స్థితిలో ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. సో వాళ్ళ రోదనలు అయితే మీరు చూడొచ్చు గవర్నమెంట్ హాస్పిటల్లో. అటు వాళ్ళ పేరెంట్స్ ఇటు వీళ్ళ పేరెంట్స్ చాలా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. మరి ఏం జరిగింది అసలు ఎలా అనే విషయాలు కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం, మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సో ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తల్లో అమ్మాయి రుక్మిణి వాళ్ళ బ్రదర్ ఉన్నారు మనతో. చిన్న అసలు ఏం జరిగింది నాన్న, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? అతని పేరేంటి? చనిపోయిన అతను మా బావ వడ్లకొండ శ్రీహర్ష గౌడ్, మా చెల్లె రుక్మిణి. వాళ్ళు ఏంటంటే శారీ సెంటర్ నడిపిస్తారు బెజ్జంకిలో. మా బావ దోస్తు పల్లె అనిల్ అనే వ్యక్తికి వీళ్ళ ప్రాణ స్నేహితుడైన అభిషేక్, రాజశేఖర్, భూపతి రెడ్డి, శ్రీనివాస్ వీళ్ళ దగ్గర డబ్బు తీసుకొని ఆయనకి ఇప్పించిండు. మధ్యవర్తిగా ఉండి అనిల్ కనేటానికి ఇప్పించిండు. వాళ్ళు ఏం చేసిందంటే టైంకు డబ్బులు కట్టలేదు. 10 చొప్పున 10 రూపాయల వడ్డీకి తీసుకున్నాడు. 10 రూపాయల వడ్డీకి తీసుకొని ఆ వడ్డీ కూడా మా బావ జేబులోకి వెళ్ళే కట్టి వ్యాపారం జరుగుతున్న డబ్బులు కూడా రోజు వారీగా వీళ్ళు వసూలు చేసుకున్నారు. నువ్వు ఇప్పించినావు కదా, నువ్వు కట్టు అని అభిషేక్ అనే వ్యక్తి, ఈ భూపతి రెడ్డి అనే వ్యక్తి షాప్ మీదకి పోయి నానా గొడవ వేసి, మంగళవారం రోజు నానా గొడవ వేసి ఇతని భయభ్రాంతులకు గురి చేసారు. 2 గంటలు ఇంట్లో కూర్చొని రచరచ చేసి, షాప్లో కూర్చొని రచరచ చేసి, ఆ తర్వాత 1 గంట సేపు బయటికి తీసుకుపోయి బెదిరింపులకు పాల్పడి ఇంటికి తీసుకొచ్చి వదిలేసారు. ఆ భయంతో మా బావకు బయట ప్రపంచం తెలియదు, ఏమవుతుందో బయట ఎట్లుంటుందో, నన్ను లంగా పేరు అయితే కావచ్చు, పరువు పోతుంది అన్న ఉద్దేశంతో ఆయన ఈ అగత్యాన్ని పాల్పడ్డాడు. ఇద్దరు సూసైడ్ చనిపోయారు. పాయిజన్ తీసుకొని చనిపోయారు. ఇప్పుడు మరి మీరు వాళ్ళ ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా? వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఆ పల్లె అనిల్ కానీ మీరు కాల్ చేయడం ఏమైనా జరిగిందా? ఎవరు రెస్పాండ్ కావట్లేదు, ఎవరు అందుబాటులో లేరు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చూస్తాం, చేద్దాం అని అంటున్నారు. అమ్మాయికి కూడా కొంచెం, మా పాప ఉంది, ఒక 2.5 years పాప ఉన్నది. ఆమె కూడా మరి డౌట్ ఉంది. ఆమెను ఇప్పుడు అబ్జర్వేషన్ లో ఉంచినాం. పాయిజన్ ఇచ్చింది లేదన్నా తెలియదు, అబ్జర్వేషన్ లో ఉంచినాం. డాక్టర్స్ అంటారు చూడాలి, 24 hours చూస్తే దాని పరిస్థితి ఏందో తెలుస్తుంది అని అన్నారు. ఎలా అండి అసలు ఇంత ఘోరమైన పరిస్థితి ఇది? అసలు ఎట్లా అండి, మానవత్వం ఎక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది? ఇది మేము కూడా అందరం అదే బాధపడుతున్నాం. భార్యాభర్తలు ఘోరం. ఇలాంటివి కూడా ఇంకా ముందు ఇట్లాంటి రాకుండా గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాలి. 10% ఇంట్రెస్ట్ అంటే వీళ్ళు ఎట్లా ఇప్పించిందండి అసలు? అదే మేడం, అదే అందరికి అదే అంతుపడతలేదు, అధిక వడ్డీ. ఇప్పుడు పిల్లవాడు ఈ ఒత్తిడి వల్లనే పాపం పిల్లవాడు కాకుండా వాళ్ళ భార్య ఇద్దరు చనిపోయారు. పాపం ఎటువంటి సంబంధం లేని పర్సన్. అవును మేడం, దాచారం గ్రామస్తులం అందరం మనసు పట్టుకుంటున్నాం. కోరుకుంటున్నారు సార్ ఇలాంటిది ఇంకో మనిషికి రాకూడదు, ఇటువంటి న్యాయం జరగాలి. చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇంకో కుటుంబానికి ఇలాంటి దుస్థితి రాకూడదు. చూస్తున్నారు కదా, శ్రీహర్ష వాళ్ళ బామ్మర్ది ఉన్నారు. సో 10 రూపాయల ఇంట్రెస్ట్ కి తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్ కి డబ్బులు ఇవ్వడం జరిగిందంట. వాళ్ళందరూ ఇతన్ని ప్రెజర్ చేయడంతో ఆ మనస్తాపానికి గురయ్యారు. పొద్దున ఏమవుతుందో, బయటకు వస్తే పరువు పోతుందేమో అని ఆ భార్య భర్త ఇద్దరు కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. చిన్న పాప ఉంది వాళ్ళకి, 2.5 years పాప కండిషన్ కూడా కొంచెం క్రిటికల్ గా ఉంది. మరి ఇలాంటి అఘాయిత్యాలు 10 రూపీస్ ఇంట్రెస్ట్ కి తీసుకొచ్చి ఇచ్చాడంట. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? దీని మీద పోలీస్కి వీళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఇలాంటి ఘటన ఇంకెక్కడా జరగొద్దు. ఆ అమ్మాయి అయితే మా అమ్మాయికి ఏమీ తెలియదు, వాళ్ళ హస్బెండ్ డబ్బులు ఇప్పించిండు, ఇప్పుడు ఆమె కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఎంత అమానుష ఘటన ఇది. సో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఘటన ఇంకా పునరావృతం కావద్దు, ఎవరికి ఇలాంటి పరిస్థితి రావద్దు అంటే కూడా దాచారం గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో చూద్దాం. నా కొడుకు నా కోడలు ఇద్దరు చచ్చిండ్రమ్మా. నా మనవరాలు కూడా సీరియస్ ఉంది. నా కొడుకును ఇప్పుడు నా కొడుకు పరువు కోసం ప్రాణం తీసుకు
తీసుకున్నాడు. నా కొడుకు తీసుకున్నాడు కాదు, నా కొడుకు నిన్నోడు కాదు, ఓ రూపాయి తీసుకున్నాడు కాదు అప్పు. మధ్యవర్తి ఉన్నందుకు నా కొడుకు టార్చర్ చేసి సచ్చటట్టు చేసిండ్రు, సచ్చటట్టు చేసిండ్రు నా కొడుకును నా కోడళ్ళు. అమ్మాయి వాళ్ళ తీసుకొస్తారా అవ్వా, వీళ్ళ కడుపులు కాలవ్వా, నా బిడ్డలు నాళ్ళుండి వచ్చిండ్రవ్వా. చూస్తున్నారు కదా, వాళ్ళ అసలు మాట్లాడించే ప్రయత్నం కూడా చేయలేము, వాళ్ళ బాధల్లో మాట్లాడలేము. చూస్తున్నారు కదా ఎంత అమానుష ఘటన. ఫ్రెండ్స్ కి అప్పిప్పించిన పాపానికి వీళ్ళ కుటుంబం బలైపోయింది. ఇద్దరు భార్య భర్త ఆ మనస్తాపానికి గురై ఆ బెదిరింపులకో వాళ్ళ ఒత్తిడికో దేనికిలోనే పరుగు పోతుంది అనుకుని ఇంకేదో కారణాల వల్ల ఇద్దరు కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. చిన్న బేబీ ఉంది, 2.5 years బేబీ. ఆ పాప పరిస్థితి కూడా విషమంగా ఉంది. సో కంప్లైంట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది, పోలీస్ కంప్లైంట్ కూడా. సో ఇలాంటి ఘటనలు మళ్ళా పునరావృతం కావద్దు, మా పిల్లలకి పట్టిన గతి ఎవరికి పట్టొద్దు అంటే కూడా కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతా ఉంది. సో మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకుల. మీరు చూస్తే ఆ దాచారం గ్రామ ప్రజలంతా తరలి రావడం జరిగింది. సో మొత్తానికి ఇది సో గవర్నమెంట్ కూడా కొంచెం పట్టించుకొని ఇలాంటి అధిక వడ్డీ కానివ్వండి, 10% వడ్డీ అంటే ఎంత ఘోరం ఇది. ఇలాంటి వాళ్ళ పట్ల కూడా కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వం కూడా వీళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ కార్తిక్తో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్.